రైట్ అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గంభీరాపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండలం. ఎట్లుంది ప్రస్తుతము ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి దాదాపు 26-27 నెలలు గడుస్తుంది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు ఈ ఆరో నెల వస్తే 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి రైతులకు కన్నీళ్లు పెట్టించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు ఎగ్గొట్టి వెళ్ళిపోయే టైం దగ్గర పడ్డది. రైతు బంధు ఎగ్గొట్టే సమయంలో మేము వచ్చి వాళ్ళని ఆపి మేము ఇస్తానన్న 5,000 కన్నా 2,000 ఎక్కిస్తామని చెప్పి రైతు బంధు ఇస్తున్నాం అంటున్నారు. అది ఆ 5,000 ఇస్తారన్న మాట పక్కన పెట్టి ఆ కేసీఆర్ గారు రైతు సంక్షేమం దృష్ట్యా రైతును రాజును చేయాలన్న దృక్పథంతో ఏదైతే ప్రవేశపెట్టిండో రైతు బంధు పథకం, ఈనాడు రైతు బంధు ప్రకారం ప్రకటించి 5,000 రూపాయలు నిర్విరామంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడి అంటే మనం అధికారం కోల్పోయేంత వరకు అంటే డిపాజిట్ చేసిన అమౌంట్ని కూడా వారి యొక్క ఇప్పుడున్న మంత్రి ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకుపోయి ఎక్కడనో అది తీసుకుపోయినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రైతులకు ఎగ్గొట్టిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆ రోజు అంటే 6 గ్యారంటీలలో ఏది కూడా పూర్తిగా ఏనటువంటి ప్రభుత్వం ఏముందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వమే. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు మహిళలకు 2,500 ప్రతి మహిళకు 2,500 ప్రకటించింది. ఈనాటికి కనీసం చనిపోయినటువంటి వాళ్లకు వితంతులకు కూడా పెన్షన్ పరిస్థితి ఉందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి రైతు బంధు ఎగ్గొట్టే ప్రభుత్వం లేదు. సరి అయిన వాటర్ ఉండి కూడా అంటే మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం నుంచి పూర్తి స్థాయిలో నీళ్లు లిఫ్ట్లు అసమర్థ ప్రభుత్వం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం చెప్తావు పాలన గురించి? ప్రస్తుతం అసెంబ్లీ అయితే చూస్తున్నావు, ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలైనాయని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పదే చెప్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు? ఏమి ఇచ్చిన హామీలు ఏం అమలైనాయి, ఏం అమలైనాయి అని చెప్పన్నావు. కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటేనే అవినీతి. ఇప్పుడు ఈ పార్టీ వచ్చిన నుంచే అవినీతి. కరెంటు పోయినాయి, నీళ్లు పోయినాయి, అన్ని పోయినాయి. వచ్చిన రైతు బంధు, మీరు రైతు ముందు ఒక ప్రశ్న అడిగారు, మీరు రైతు బంధుకు డిపాజిట్ చేసిన పైసలు ఇవ్వలేదని. రైతు బంధు కేసీఆర్ గారు డిపాజిట్ చేసిన పైసలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ కాంట్రాక్టర్ డబ్బులు, రైతుకు చేసిన డిపాజిట్ పైసలు కాంట్రాక్టర్ డబ్బులకు తీసుకుపోయారు. ఒక్కటిసారి 7,000 కోట్లు ఇవాళ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్కి తీసుకుపోయింది. మా ప్రభుత్వం రైతు రాజ్యం అంటుంది కాంగ్రెస్. రైతు రాజ్యం అయ్యేపటికే 4 రైతు బంధు కొట్టిండు. రైతు రాజ్యం అయ్యేపటికే కరెంటు లేదు. రైతు రాజ్యం అయ్యేపటికే నీళ్లు ఇస్తలేడు. కేసీఆర్ ఉండగా ఇప్పుడు ప్రతి ఒక్క చెల్లు నిండి ఉండే రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన నుంచి నీళ్లు బంద్ అయిపోయినాయి, కరెంటు బంద్ అయిపోయింది, రైతు బంద్ కొట్టిండు. పోవుడెక్కడి ఇప్పుడు అప్పుడు కరెంటు పోతే వార్త ఉండే, ఇప్పుడు కరెంటు వస్తే వార్త పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అంతా 5-6 గంటలు ఇస్తున్నాయి. సిటీలో 24 గంటలు కరెంటు ఇచ్చేది ఇలా సిటీలో ఒక హైదరాబాద్ లో ఎప్పుడు వస్తుందో కరెంట్, ఎప్పుడు పోతుందో జనరేటర్లు ఉండి పోయే కాలం నుంచి ఇలా మళ్ళీ జనరేటర్లు, ఇన్వర్టర్లు తెచ్చుకునే కాలం వచ్చింది. ఇప్పుడు బాబు చెప్పే ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ? గతంలో చూసినావు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నావు. ఏ పార్టీ బాగుందంటారు? ఎవరి పాలన బాగుందంటావు? కేసీఆర్ పాలన 100 గుడ్. రేవంత్ రెడ్డి 100 అబద్ధాలతోటి, మాటలతోటి జరుపుతుండు. రైతులు ఇప్పుడు అనాగమట్టి బాధపడుతుర్రు. ఎందుకని మనం రేవంత్ రెడ్డిని గెలిపిస్తే అన్ని రైతులు, ప్రతి ఒక్క రైతు బాధపడుతుండు. ఎందుకంటే ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పథకాల కన్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇస్తానే హామీలు ఇచ్చింది. రైతు బంధు విషయంలో కావచ్చు, రుణమాఫీ విషయంలో కావచ్చు, ఇచ్చిన 6 గ్యారెంట్ల విషయంలో కావచ్చు. గత ప్రభుత్వం ఇయ్యనని హామీలు మేము ఇస్తున్నాం అంటుంది కదా, కానీ ఇచ్చింది ఏడా? ఏది కూడా ఇచ్చింది? రైతు బంధు పూర్తి చేసింది ఎవరికన్నా? చేయలేదు. రైతు బీమా కూడా చేయలేదు. ఇవన్నీ కూడా అబద్ధాలు. 100కి 100. రుణమాఫీ అనేది 2 లక్షలు కాలేదు. 6 ఎకరాలు ఉన్నది. రుణం ఉండే 2 లక్షలు చీరలు ఉంటే అవి మీది కట్టినాము. 2 లక్షలు కూడా కాలేదు ఎవరికి. ఇంకా మస్తు మంది ఉన్నారు రుణమాఫీ కాని వాళ్ళు కూడా. మొదటి అసెంబ్లీ సెక్షన్ లో 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరూ మాఫీ చేస్తామన్నారు. తర్వాత పైన కట్టుకొని కింది మాఫీ చేస్తామన్నారు. మరి పైన కట్టినావు, మరి కింది ఏమై కాలేదు. ఇంతవరకు పైన కడితే అది చేస్తామని అంటే పైన కూడా కట్టినాము, కాలేదు. ఇప్పుడు రైతు బంధు కూడా లేదు మాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కి నుంచి రైతు బంధు కూడా మొత్తం ఏమీ లేదు. ఇంతవరకు రైతు బంధు చూడలేదు రేవంత్ రెడ్డి ఎక్కి నుంచి. ఒక్క పైసనే లేదు మాకు. 7,500 ఒక్క పైసనే చూడలేదు మేము రేవంత్ రెడ్డి ఎక్కి నుంచి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అర్ధరాత్రి 12 గంటలకు 1 గంట కరెంట్ వస్తే రైతులు చచ్చిపోసిన రోజులున్నాయి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క రోజు కూడా రైతు రాత్రి పొలం కాడుకోలే. ఇవాళ
ఎప్పుడు పడితే అప్పుడు రైతు పొలం కాడికి పోతుంది, వస్తుందా లేదా అని కూడా లేదు. దిక్కుమాలి ప్రభుత్వం ఇలా గొప్పలు చెప్పుకోవడం, దిబ్బలు కొట్టుకోవడం తప్పితే రేవంత్ రెడ్డి ఎలాంటి కూడా ఎక్కడ కూడా ఏం కనిపిస్తలేదు. చూస్తున్నాం దిబ్బలు వారిపోతున్నాయి, పంట పొలాలకు రైతులు ట్యాంకర్లతో నీళ్లు పంపిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ ఉన్నాడు, పుష్కలంగా రైతు ఇంటికాడ ఉన్నాడు, పైన పెళ్లి అయినా కానీ బ్రహ్మాండంగా ఉండే పారుతుంది అనేది ధీమా కొద్దిండే. కేసీఆర్ అంటే ధీమా. ఇంద్రమ్మ రాజ్యం అంటూ నిజంగా ఇంద్రమ్మ రాజ్యం కనిపిస్తుంది. అవును, ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ అంటే ఇక్కడ ఇందిరమ్మ ఏడ, అక్కడ ఫ్రాన్స్ లో ఇందిరమ్మ, ఇక్కడ మనకి ఏం ఉరగబెట్టే. ఫ్రాన్స్ అంటే ఎడారి బతుక చూపెడుతుంది రేవంత్ రెడ్డి కూడా.